రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హెచ్పీ పెట్రోల్ బంకులో నయా మోసం వెలుగు చూసింది. ఒక కస్టమర్ తన కారుకు ఫుల్ ట్యాంక్ చేయించుకోగా వాహన సామర్థ్యాన్ని మించి పెట్రోల్ పోసామని బిల్ ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేసింది. మామూలుగా అయితే తన కారుకు 27 లీటర్ల వరకు మాత్రమే ఫుల్ అవుతోందని కస్టమర్ చెబుతున్నప్పటికీ బంకు సిబ్బంది మాత్రం 32 లీటర్లు పోసామని రసీదిచ్చారు. ఇదేంటని ప్రశ్నించిన కస్టమర్కు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి. దీంతో కస్టమర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏ క్లాస్ ఉంటుంది, గ్లాసులు ఉంటుంది. 5 లీటర్ల మెజిలింగ్ సిలిండర్లో కొడితే నీకు వస్తుంది. అది కాకుండా నువ్వు ఏదో ఒక పెద్ద 5 లీటర్ల జగ్గు తెచ్చి చేస్తా అంటే కుదరదు. జగ్గు నీకు పరిమాణం కాదు, ఒక చట్టం ఉంటుంది. దీనికి కూడా తూలికలు, ప్రమాణికలు, కొలతలు అనేది ఒకటి ఉంటుంది. ఆ జగ్గు కాదు నీ లెక్క. 5 లీటర్ల మెజిలింగ్ సిలిండర్ తీసుకురా, నేను నువ్వు చెక్ చేసి నాకు, నువ్వు అది తెచ్చి చెక్ చేసి నాకు చూపి నేను పోతా. ఎందుకంటే నువ్వు కొట్టిన పెట్రోల్ నువ్వే కదా కొట్టింది, నేనే కొట్టించుకుంది. మరి నాకు తెలుసుగా నా బండి. మీ సార్ ఏమంటాడు, 10 లీటర్ల ఎక్స్ట్రా ఇటు పట్టింది ఈ ట్యాంకులో. హైదరాబాద్ లోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ హెచ్పీ పెట్రోల్ బంకులో నయామోసం వెలుగు చూసింది. ఒక కస్టమర్ తన కారుకు ఫుల్ ట్యాంక్ చేయించుకోగా వాహన సామర్థ్యాన్ని మించి పెట్రోల్ పోసామని బిల్ ఇచ్చారు పెట్రోల్ బంక్ సిబ్బంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఒక రకంగా సామాన్యుడు రకరకాల అంశాలు, అంటే కల్తీ లేని అంశం అంటూ లేదు, ఇక పెట్రోల్ బంకులకు వచ్చేసరికి కొత్త కొత్త మోసాలు కూడా వెలుగు చూస్తూ ఉన్నాయి. సో ఏంటి అసలు, ఎలా చూడాలి ఈ అంశాన్ని? హైదరాబాద్ మహానగరంలో పెట్రోల్ డీజిల్ కొరత అంటూ నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని ప్రయాణికులు, వాహనదారులు కొత్త ప్యానిక్ గురవుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు పెట్రోల్ బంకుల్లో కొత్త తరహా మోసాలు అనేవి వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ లోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హెచ్పీ పెట్రోల్ బంకులో నయా మోసం బయటపడింది. ఒక వాహనదారుడు తన కారుకు ఫుల్ ట్యాంకు చేయించుకునేందుకు పెట్రోల్ బంకు రావడం జరిగింది. బంకు వచ్చిన తర్వాత వాహనానికి ఫుల్ ట్యాంకు చేయమని చెప్పిన అనంతరం తనకు రెగ్యులర్ గా వచ్చేటువంటి దానికంటే ఎక్కువ మొత్తానికి బిల్ అనేది ఇవ్వడంతో కొంత షాకింగ్ కు గురయ్యాడు. వాస్తవానికి అతను కారుకు 27 లీటర్ల వరకు మాత్రమే ఫుల్ ట్యాంక్ అవుతుంది అనేది కస్టమర్ చెబుతూ ఉన్నప్పటికీ బంకు సిబ్బంది మాత్రం 32 లీటర్లు పోసామని రసీదు ఇచ్చారు. అయితే అసలు కారు యొక్క ట్యాంక్ కెపాసిటీయే 27 లీటర్లు అయితే 32 లీటర్లు ఎలా పోశారు అంటూ కస్టమర్ అటు పెట్రోల్ బంకు సిబ్బందిని ప్రశ్నించడం జరిగింది. వారు సరైన సమాధానాలు ఇవ్వకపోగా అతనితో చేసినటువంటి మిస్టేక్ కు సంబంధించి కూడా సమర్థించుకున్నటువంటి ప్రయత్నం చేశారు. దీంతో కస్టమర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం పోలీసులు యొక్క ఇన్సిడెంట్ పైన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి ఘటనలు అంటే ఇదే అదనంగా చూసుకొని ఇప్పటికే ఒకవైపున పెట్రోల్, డీజిల్ కొరత అంటూ అనేక రకాల ఇబ్బందులు అనేవి సంబంధించినటువంటి వార్తలు అనేవి వెలుగులోకి రావడం, ఫుల్ స్టాక్ ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ నో స్టాక్ బోర్డులు అనేవి వెలుస్తూ ఉండడంతో దీనికి సంబంధించి ఒకవైపున వాహనదారులు ప్యానిక్ గురవుతుంటే ఇప్పుడు ఇటువంటి ఘటనలు దీన్నే ఛాన్స్ గా తీసుకొని కొన్ని పెట్రోల్ బంకులు ఇలాంటి మోసాలకు పాల్పడుతూ ఉండటంతో ప్రయాణికులు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఇన్సిడెంట్ కు సంబంధించి పర్టికులర్ గా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కారు ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 27 లీటర్స్. ఆల్రెడీ రిజర్వ్లో పడంలోనే వచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే 28 లీటర్స్ కొట్టాడు. అదేంటంటే డౌట్ వచ్చి ఆపి మళ్ళీ ఆటో స్టాప్ వరకు కొట్టమని చెప్తే మళ్ళీ 1 లీటర్ 23 పాయింట్లు పట్టింది. మొత్తం ఈ లెక్కన 29 లీటర్లు 23 పాయింట్లు పట్టింది. ఆల్రెడీ నా దాంట్లో 2-3 లీటర్లు ఉన్నా కానీ 32 లీటర్లు దాటింది. కానీ ఇది కెపాసిటీ 27 లీటర్స్. అదేంటని అడిగితే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోండి అని చెబుతున్నది. వీళ్ళ దగ్గర మేము కొలవడానికి మెజిలింగ్ సిలిండర్ లేదు, ఏ క్లాస్ది. ఒక ఏదో 5 లీటర్స్ జార్ ఉంది, ఆ జార్ తీస్తామంటారు. ఆ జార్ కాదండి, అది క్యాలిబ్రేటెడ్ కాదు. మెజిలింగ్ సిలిండర్ తీసుకురామంటే మేము తీసుకురాము, మీకు అయితే అయింది లేదా మీకు మెకానిక్ కాడికి పోయి మీ బండిలోనే ప్రాబ్లం ఉంది, పోయి చెక్ చేయించుకోరా అని అన్నట్టు మాట్లాడతారు. అది కాదు ఇది కాదంటే పోలీస్ స్టేషన్ పోండి అంటారు. కానీ మేనేజర్ని వెళ్తే ఆయన ఇంతవరకు రాలేదు. ఎండిఎం మా బంకులో ఏం జరగలేదు, మీరే అబద్ధం ఆడతారు, మీకు నచ్చిన చేసుకోపోండి అని ఆయన చెప్పి ఫోన్ పెట్టేసింది.